అందరికీ నమస్తే అండి. నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎక్కడైనా దొంగతనం చేసినవాడు ఆ దొంగతనం నేనే చేసినని ఒప్పుకునే దొంగని మీరు ఎప్పుడైనా చూసిరా? లేదు కదా. ఈ జోగి రమేష్ కూడా అంతే. కల్తీ మద్యం తయారు చేయించి ఆ కల్తీ మద్యానికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూటమి ప్రభుత్వం మీద నిందలేయడం జరిగింది. జోగి రమేష్ ఏదైతే కల్తీ మద్యం తయారు చేస్తా ఉన్నారో అక్కడికి వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం దగ్గరుండి కల్తీ మద్యం చేస్తుంది గిట్లని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ జోగి రమేష్ని కల్తీ మద్యం కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే గతంలో ఈ జోగి రమేష్ ఏ విధంగా మాట్లాడాడు, ఏంది కదా గిట్లని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. జోగి రమేష్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా అని కూడా కామెంట్ చేయండి. ఒకసారి వీడియో చూద్దాం మనం అందరం. నా మీద పడ్డ మచ్చని మరిపిని బోధేసిన చంద్రబాబు నాయుడికి నాకు ఒకటి అర్థమైతేలే, ఈయన చేసిన పనికి ఈయన జైలుకు పోతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎవరైనా కల్తీ మద్యం తయారు చేయమని చెప్పి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అన్నారా? ఏమైనా అని ఉంటే జగన్మోహన్ రెడ్డి అని ఉంటాడు. నువ్వు చేసిన లంగా పనికి పోలీసు వాళ్ళు తీసుకోపోతా ఉన్నాడు జైలుకి. దానికి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? అందరి సమక్షంలో, మీడియా మిత్రుల సమక్షంలో, రాష్ట్ర ప్రజల సమక్షంలో నేను ఎక్కడికైనా ఏ విచారణకైనా ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తే అబ్బో ఇంతవరకు కూడా దాని మీద స్పందన లేదు. కాదండి, మీ అందరికి తెలియని ముచ్చట చెప్పాలి. ఇవాళ జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు పోతే బాత్రూంలో దాక్కుని నేను రానని ఏడుస్తా ఉన్నాడంట. ఈయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే మాటలు గిట్లుంటాయి, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చే మాటలు గిట్లుంటాయి. ఈ బాత్రూంలో ఏడ్చేది ఎందుకు? కల్తీ మద్యం చేసేది ఎందుకు? జగన్ మాట విని కూటమి ప్రభుత్వాన్ని తిట్టేది ఎందుకు? చూడండి, ఇక్కడ పోలీసులు పోతా ఉంటే ఆయన బాత్రూంలోకి వెళ్ళి దాక్కున్నాడంట. ఈయన ప్రెస్ మీట్లో ముందు కూటమి ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నా ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పే మాట ఒకటి, చేసే పనులు ఒకటి. వీళ్ళు చెప్పు ఇంకేంటి? చంద్రబాబు నాయుడు నా హృదయాన్ని గాయపరిచాడు, అబ్బో నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశాడు. నేను దేనికైనా రెడీ, దేనికైనా రెడీ గిట్లని చెప్పి అంటారు. బాత్రూంలోకి వెళ్ళి దాక్కుంటారు. ఏందండి జోగి రమేష్ గారు? సిబిఐ ఎంక్వైరీ కోరాం. అబ్బో, సిబిఐ ఎంక్వైరీ అంట. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాదండి, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమని చెప్పి అంటా ఉన్నాడు. ఏదైతే కల్తీ మద్యం చేస్తా ఉన్నాడో ఆ వ్యక్తే ఈ జోగి రమేష్ అన్ననే దగ్గరుండి చేపిస్తా ఉన్నాడు. 2 కోట్లు ఇస్తా ఉన్నాడు గిట్లని చెప్పి అప్పటి నుంచే మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏదైతే ఈ జోగి రమేష్ కల్తీ మద్యం చేయించు, దొరికిపోతే కూటమి ప్రభుత్వం మీద నెట్టేస్తాం, దొరకకపోతే మనం పైసలు సంపాదించుకుందాం గిట్లని చెప్పి మాట్లాడిండు. ఆయనే చెప్తా ఉన్నాడు రెడ్ హ్యాండెడ్గా. మళ్ళీ ఈయన మాట్లాడే మాటలేంది? చేసిన తప్పులు యాడికి పోవు. కర్మ అనేది ఎవరిని వదలదు. నువ్వైనా నేనైనా ఎవరిని వదలదు కర్మ. చూడండి, పోలీసుల ముందు వారే నేనేం తప్పు చేయలేదు, నన్ను ఎందుకు తీసుకుపోతారు గిట్లని చెప్పి మాట్లాడచ్చు కదా. గట్లా మాట్లాడు. మళ్ళీ బయటకు వచ్చి అక్రమంగా ఈ కూటమి ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసింది, అక్రమంగా నన్ను తీసుకుపోతా ఉంది, అసలు నాకేం తప్పు లేదు, అసలు కల్తీ మద్యం ఎలా చేయాలో తెలియదు నాకు గిట్లని చెప్పి మాట్లాడతారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఒక్కొక్కరు ప్రెస్ మీట్ పెట్టి ఈ కూటమి పార్టీ వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, వైసీపీ పార్టీని నిలువన దోచేస్తూ ఉన్నారు గిట్లని చెప్పి మాట్లాడతారు. చేసిన తప్పులన్నీ బయటకు తీస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తారు గిట్లని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మెల్లగా తీసుకెళ్ళండి. జోగి రమేష్ గారి గురించి కొన్ని కామెంట్లు చూసిన నేను కొన్ని వీడియోలలో. ఏదేమైనా సరే తప్పు చేసిన వాడికి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. ఎందుకు పడదు? ఈ వ్యక్తి మళ్ళీ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి, అదే విజయవాడ టెంపుల్కి వెళ్ళి నాకు ఆ కల్తీ మద్యానికి ఎలాంటి సంబంధం లేదు గిట్లని చెప్పి దీపం పట్టుకొని ఓటేస్తా ఉన్నాడు. ఒకసారి చూడండి అది కూడా. కాదండి, నాకు ఒకటి అర్థం కాదు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా దేవుళ్ళ పేరు పెట్టి నాకు ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు ఆ కల్తీ మద్యానికి ఎలాంటి సంబంధం లేదు గిట్లని చెప్పి దేవుళ్ళని వాడుకోవడం మీద నాకు అర్థం కాదు. అరే, మీరు చేసిన లంగా పనులు మీరు ఒట్టేసుకుంటారు బాబు. మీ నాయకుడి మీద ఒట్టేసుకోండి, జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం చేయమని అంటేనే నేను చేశాను, జగన్మోహన్ రెడ్డి అది మాట్లాడమంటే నేను మాట్లాడాను గిట్లని చెప్పి ఈ జోగి రమేష్ దీపం గిట్లా పట్టుకొని చెప్తారా? చెప్పడానికి ధైర్యం లేదు. అరే, కూటమి ప్రభుత్వం మీద పొద్దుగా లేస్తే ఆ నింద ఈ నింద ఏసుడు ఏంది భయ్? ఏంది నాకు అర్థం కాదు. ఈ మాట్లాడు చూడండి, వినండి. అమ్మవారు సాక్షిగా అరే ఏ తప్పు చేయలేదు గిట్ల అని చెప్పి నువ్వెలా అంటావు? నేను ముందుగానే చెప్పినాను, ఎవడైనా దొంగతనం చేసిన వాడు ఆ దొంగతనం నేనే చేసినని ఒప్పుకునే దొంగ ఇక్కడ ఎవడు ఉండడు. రేపటి రోజున నువ్వైనా మీ జగన్మోహన్ రెడ్డి అయినా నేను చేయలేదని అంటారు ఎవరైనా సరే. జోగి రమేష్ ఏదైతే కల్తీ మద్యం చేపిస్తా ఉన్నాడో ఆ వ్యక్తే చెప్పిండు, జోగి రమేష్ నాకు 2 కోట్లు ఇస్తా అన్నాడు, ఒకవేళ దొరికితే కూటమి ప్రభుత్వం మీద నెట్టేద్దాము, దొరకకపోతే ఆ పైసలు అంతా మనమే తీసుకుందాము, ఒకవేళ దొరికితే నేను అరెస్ట్ చేస్తే నేను బయటికి తీసుకొస్తాను, దాని తర్వాత నువ్వు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోగిట్లని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది.
ఇదంతా రెడ్ హ్యాండెడ్గా జోగి రమేష్ దొరికిపోతే ఈ దీపం పట్టుకోవడం ఎందుకు, ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడడం ఎందుకు? ఏది ఏమైనా సరే జోగి రమేష్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా గిట్లని చెప్పి కూడా కామెంట్ చేయండి. ఈ జోగి రమేష్ దేవుడి ముందుకు వెళ్ళి ఇలా దీపం పట్టుకొని నేను తప్పు చేయలేదు గిట్లని చెప్పి మాట్లాడడం కూడా కరెక్ట్ అంటారా? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రీసెంట్గా తిరుపతికి వెళ్ళారు. రీసెంట్గా తిరుపతిలో కూడా గిట్లనే జరిగింది. తిరుపతి వెంకన్న స్వామి మీద ఒట్టు నేనే తప్పు చేయలేదు గిట్లని చెప్పి మాట్లాడతారు. అరే మీరు చేసేదే లంగా పనులు, మళ్ళీ ఆ దేవుళ్ళ మీద ఈ దేవుళ్ళ మీద ఒట్టేసిన ఎందుకు? సో ఏదేమైనా సరే జోగి రమేష్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఇట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.